హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టాప్ 10. నా పేరు మిస్టర్ కూల్. ఇవాళ మనం ప్రపంచంలోనే టాప్ 10 బిగ్గెస్ట్ మాల్స్ గురించి అయితే తెలుసుకుందాము. నెంబర్ 10 గైస్, SM మాల్ ఆఫ్ ఏషియా. ఈ మాల్ అయితే మనకి ఫిలిప్పైన్స్లో ఉన్న బే సిటీలో అయితే ఉంటుంది. దీన్ని 2006లో అయితే మనకి అఫీషియల్గా ఓపెన్ చేశారనమాట. ఈ SM మాల్ ఆఫ్ ఏషియాని షార్ట్కట్లో SMMOA అని కూడా అంటారు. సో ఈ మాల్ ఫిలిప్పైన్స్లో ఉన్న అన్నిట్లలోనే దీనిది 4th పొజిషన్ అనమాట. అంటే పెద్ద మాల్స్లో దీనిది 4th పొజిషన్. అంటే మిగతా మూడైతే మనం తర్వాత వచ్చే లిస్ట్లో అయితే చూస్తాము. సో ఈ మాల్ మొత్తం అయితే మనకి 172 ఎకర్స్లో అయితే ఉంటుందన్నమాట. ఈ మాల్లో మనకి నార్మల్గా అన్ని మార్కెట్స్లో లాగానే ఇందులో హైపర్ మార్కెట్స్, ఐమాక్స్ థియేటర్స్, చిన్న 3 మినీ థియేటర్స్ అయితే ఉంటాయి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇందులో ఒలింపిక్ సైజ్ అంతా ఐస్ స్కేటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ అఫీషియల్గా 2007లో ఇక్కడ స్కేటింగ్ కాంపిటీషన్ అనేది ఇక్కడ నిర్వహించారు. సో ఇక ఈ మాల్లో ఎవరికైనా రెంట్కి తీసుకోవాలి అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్కి ఇక్కడ 43,200 స్క్వేర్ మీటర్ స్థలం మాత్రమే ఇక్కడే లీజ్కి ఇస్తారంట. నెంబర్ 9 గైస్, పర్షియన్ గల్ఫ్ కాంప్లెక్స్. సో ఈ మాల్ అయితే ఇరాన్లో ఉన్న సీరజ్ అనే ప్రాంతంలో అయితే ఉంది. దీన్ని అఫీషియల్గా 2011లో అయితే ఓపెన్ చేశారు. సో ఈ పర్షియన్ గల్ఫ్ కాంప్లెక్స్ మొత్తం మనకి 4,50,000 స్క్వేర్ మీటర్ల స్థలంలో అయితే ఉంటుంది. సో ఇది ఇరాన్లో ఉన్న అతిపెద్ద మాల్స్లో దీన్ని 3వ స్థానం అన్నమాట. ఈ మాల్లో సుమారుగా మనకి 2,500 స్టోర్స్ అయితే ఉంటాయి. అంటే 2,500 స్టోర్స్ అంటే మనకి చిన్న విషయం అయితే కాదు. సో వీటితో పాటు మనకి ఇంకా ఏం ఎక్స్ట్రా గేమింగ్ సెంటర్స్ ఇట్లా ఏమి ఉంటాయో చూద్దాము. మెయిన్గా ఈ మాల్లో బౌలింగ్ యాలెస్, 6 సినిమా థియేటర్స్, 3 పార్క్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 పార్క్స్లో కూడా మనకి ఒకటైతే బయట ఉంటుందన్నమాట. ఇంకా 2 మాత్రం, అంటే మిగతా 2 మాత్రం లోపల ఉంటాయి. సో ఇంకా దీంతోపాటు గేమింగ్ కార్నర్, స్విమ్మింగ్ పూల్స్, ఇంకా ఫైనల్గా హైపర్ మార్కెట్ అంటే మనకి అన్ని కైండ్స్ ఆఫ్ మార్కెట్స్ ఇందులో వస్తాయి అన్నమాట. నెంబర్ 8 గైస్, వన్ ఉటామా. సో ఈ మాల్ అయితే మలేషియాలో ఉన్న ఫెటలింగ్ జయా అనే ప్రాంతంలో అయితే ఉంది. దీన్ని 1995లో అయితే అఫీషియల్గా ఓపెన్ చేశారు. బేసిక్గా ఈ మాల్ అయితే మనకి 2 ఫేసెస్లో కట్టారు. ఇందులో సెకండ్ ఫేస్ అయితే రీసెంట్గా అంటే 19th ఆగస్ట్ 2011లో అయితే పబ్లిక్ ఎలో చేశారు. అంతకుముందు అంతా మనకి ఫేస్ 1లోనే మొత్తం మార్కెట్ ఇదంతా ఓపెన్ చేసేవాళ్ళంట. సో ఇక్కడ ఈ మాల్ని చూడడానికి ఆల్మోస్ట్ ప్రతి వీక్ మనకి 120,000 మంది వరకు అయితే వస్తారంట. అంటే ఎంత ఫేమస్ చూడండి. సో ఈ మాల్లో ఇంకా మనకి ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాము. ఇంకా పెద్ద గార్డెన్ అయితే ఉంటుంది, క్రాస్ ఫైర్ ఆర్కేడ్ సెంటర్, ఇంకా 36 లైన్ బౌలింగ్ యాలే ఉంటుంది. సో 36 లైన్స్ బౌలింగ్ యాలే అంటే చాలా పెద్దది. ఇంకా వీటితో పాటు మనకి ఇంకా 6 స్పోర్ట్స్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్వి. ఇక నెంబర్ 7 గైస్, ఇస్ఫహాన్ సిటీ సెంటర్. ఈ మాల్ ఇరాన్లో ఉన్న ఇస్ఫహాన్ అనే ప్రాంతంలో అయితే ఉంది. దీన్ని అఫీషియల్గా 2011లో అయితే ఓపెన్ చేశారు. ఈ మాల్ మొత్తం మనకు ఆల్మోస్ట్ 148 ఎకర్స్లో అయితే ఉంటుందంట. సో ఇది ఇరాన్లోనే సెకండ్ లార్జెస్ట్ మాల్. ఆల్రెడీ మనం ఇరాన్లో ఉన్న 3rd లార్జెస్ట్ మాల్ అయితే మనం చూసాము. ఇది సెకండ్ మాల్ అనమాట. ఈ మాల్ ప్రత్యేకత ఏంటంటే ఈ మాల్లో అతిపెద్ద మ్యూజియం కూడా ఉంది. అంటే నార్మల్గా మాల్స్లో మ్యూజియం అంటే కొద్దిగా యూనిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా మాల్స్లో మ్యూజియంస్ ఇట్లాంటివి ఉండవు కదా. ఈ మ్యూజియంతో పాటు మనకి రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, హైపర్ మార్కెట్స్, ఇంకా వీటితో పాటు మనకి 700కు పైగా రీటైల్ స్టోర్స్ అయితే ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ మొత్తం మనకి 4 ఫేసెస్లో అయితే ఉంటుందంట. నెంబర్ 6, SM సీసైడ్ సిటీ సీబు. సో ఈ మాల్ అయితే ఫిలిప్పైన్స్లో ఉన్న సీబు సిటీ అనే దగ్గర అయితే ఉంది. సో ఇది అఫీషియల్గా 2015లో అయితే ఓపెన్ చేశారు. ఈ మాల్ మనకి మొత్తం వచ్చేసి 116 ఎకర్స్లో అయితే ఉంటుందన్నమాట. ఈ కాంప్లెక్స్ మొత్తం కట్టడానికి ఆల్మోస్ట్ వాళ్ళకి 4,500 కోట్లు అయితే ఖర్చు అయిందంట. అంటే ఇందులో ఉన్న ప్రతిది అనమాట, బిల్డింగ్స్, ఆఫీసెస్, హోటల్స్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్, ప్రతి దానికి మనకి ఖర్చు అయింది 4,500 కోట్లు. ఇక మనకి ఈ మాల్లో మెయిన్గా ఏమున్నాయో చూద్దాము. ఇక ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇందులో 18 లైన్ బౌలింగ్ యాలే అయితే ఉంటుంది, ఇంకా ఒలింపిక్ సైజ్ స్కేటింగ్, అంతేకాకుండా పెద్ద సినిమా హాల్ అంటే మనకి ఐమాక్స్ లాగా అనమాట. ఇంకా వీటితో పాటు 6 మినీ థియేటర్స్ అయితే ఉంటాయి. సో ఈ మాల్ ప్రత్యేకత ఏంటంటే
ఇందులో 150 మీటర్ల ఎత్తులో ఉండే ఒక టవర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టవర్ మీద నుంచి అంటే ఈ టవర్ పైన ఒక చిన్న డెక్ అయితే ఉంటుంది, అంటే అక్కడికి పీపుల్ని అలో చేస్తారనమాట. సో ఈ చిన్న డెక్ నుంచి మనకి సిటీని మనం 360 డిగ్రీస్లో అయితే చూడొచ్చు. సీబు సిటీ ఏదైతే ఉంటుందో ఈ సిటీని మొత్తం మనం 360 డిగ్రీస్లో అయితే చూడొచ్చు. ఇక నెంబర్ 5 గైస్, SM మెగా మాల్. ఈ మెగా మాల్ కూడా ఫిలిప్పైన్స్లో ఉన్న మండోలియాంగ్ అనే ప్రాంతంలో అయితే ఉంది. ఇది 1991లో అయితే ఓపెన్ చేశారు. ఇది ఫిలిప్పైన్స్లో సెకండ్ లార్జెస్ట్ మాల్ అనమాట. ఇంకొకటి ఫస్ట్ లార్జెస్ట్ మాల్ అయితే మనం తర్వాత చూస్తాము. సో ఈ మాల్ వచ్చేసి మనకి 25 acresలోనే ఉంటుంది. ఈ మాల్ మొత్తం మనకి ఆల్మోస్ట్ 1000కి పైగా స్టోర్లు ఉంటాయి అనమాట, చిన్న అట్లా చాలా ఉంటాయి. సో ఈ మాల్ అయితే మనకి మొత్తం ఆల్మోస్ట్ 4 blocks లాగా అయితే డివైడ్ చేశారు. సో ఎట్లా అంటే మెగా ఏ, మెగా బి, మెగా సి అండ్ మెగా డి. సో మెయిన్గా ఈ బ్లాక్స్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాము. ఇక మెయిన్గా మెగా ఏ ఇంకా మెగా బి అనేవి మెయిన్ మాల్ అనమాట, అంటే మెయిన్ ఎంట్రన్స్కి సంబంధించిన మాల్స్ అనమాట. సో మెగా సి బ్లాక్ వచ్చేసి మనకి పార్కింగ్ ఇంకా అందులో ఆఫీసెస్ రన్ చేస్తారు. ఇక మెగా డి అయితే అందులో నార్మల్ స్టోర్స్ ఇంకా క్లోతింగ్ సంబంధించినవి ఇట్లాంటి నార్మల్ రీటైల్ షాప్స్ అన్నీ మెగా డీలో ఉంటాయి. నెంబర్ 4 గైస్, SM సిటీ నార్త్ EDSA. ఈ మాల్ కూడా ఫిలిప్పైన్స్లో ఉన్న హ్యూజాన్ అనే సిటీలో అయితే ఉంటుంది. దీన్ని 1985లో అయితే ఓపెన్ చేశారు. ఈ మాల్ మనకి మొత్తం 4,95,000 స్క్వేర్ మీటర్ల స్థలంలో అయితే ఉంటుంది. ఈ మాల్ SM అంటే సూపర్ మాల్స్ ఫస్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంట. అంటే SM అంటే సూపర్ మాల్స్. ఇప్పటి వరకు SM అని ఎక్కడైతే వచ్చిందో ఇదంతా సూపర్ మాల్స్ అనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనమాట. వాళ్ళు తయారు చేసిన, వాళ్ళు కట్టినవి అనమాట. సో ఇది 2006 వరకు అయితే మాడిఫై చేశారంట. తర్వాత చిన్న రీడెవలప్మెంట్ అయితే చేశారు. సో ఈ కాంప్లెక్స్ మొత్తంలో అయితే బేసిక్గా 5 బ్లాక్స్ ఉంటాయి. సో ఈ 5 బ్లాక్స్ అనేది నార్మల్ బ్లాక్స్ అనమాట. ఇంకొకటి ఈ 5 బ్లాక్స్ కాకుండా మనకి ఇంకొక 6th బ్లాక్ అయితే ఉంటుంది, అది మెయిన్ బ్లాక్ అనమాట. సో ఇందులో మెయిన్ 2 బ్లాక్స్ అయితే ఆఫీసెస్కి యూజ్ చేస్తారు. ఇంకా మిగతా రెండు బ్లాక్స్ అయితే పార్కింగ్, ఇంకా మిగతా బ్లాక్స్లో అయితే మనకి రెస్టారెంట్, గేమింగ్ సెంటర్ ఇట్లాంటి చిన్న రీటైల్ స్టోర్స్, హైపర్ మార్కెట్ ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ఇక నెంబర్ 3 గైస్, ఐకాన్ సియం. ఈ మాల్ అయితే థాయిలాండ్లో ఉన్న బ్యాంకాక్లో ఉంది. మోస్ట్లీ బ్యాంకాక్లో వెళ్ళిన వాళ్ళు ఈ మాల్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ మాల్ అంతా ఫేమస్ అనమాట. సో ఈ మాల్ని అయితే 2018లో అయితే ఓపెన్ చేశారు. ఈ మాల్లో మనకి మొత్తం 10 ఫ్లోర్ల వరకు అయితే ఉంటాయి. అంటే మనకి ఈ పర్టికులర్గా ఏరియా అయితే చూసుకుంటే ఈ మాల్ మొత్తం 5,25,000 స్క్వేర్ మీటర్ల స్థలంలో అయితే ఉంటుంది. ఇది నార్మల్ థాయిలాండ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ మాల్, అంతేకాకుండా అతి పొడవైనది కూడా. అంటే అతి పొడవైన బిల్డింగ్స్లో ఇది కూడా ఒకటి. సో మనం టాప్ 10 లాంగెస్ట్ బిల్డింగ్స్లో అయితే మనకి ఈ లిస్ట్లో అయితే దీన్ని చూడొచ్చు. ఈ మాల్ మొత్తంలో అయితే మనకి నార్మల్గా అన్ని మాల్స్ లాగానే 1000కి పైగా స్టోర్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఇందులో అఫీషియల్ యాపిల్ స్టోర్, ఎగ్జిబిషన్ హాల్ ఇంకా హెరిటేజ్ మ్యూజియం అయితే ఉంది. సో మీకు ఒక చిన్న క్వశ్చన్ గైస్, ఈ మాల్ కట్టడానికి సుమారుగా ఎంత ఖర్చు ఉండొచ్చో మీరు అనుకుంటున్నారో డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. గెస్ చేయండి. నార్మల్గా మాల్ని కట్టడానికి అయితే ఖర్చు అయింది 11,000 కోట్లు అయితే ఖర్చు అయిందంట. ఇక నెంబర్ 2 గైస్, సెంట్రల్ ప్లాజా వెస్ట్ గేట్. ఈ మాల్ కూడా థాయిలాండ్లో ఉన్న నాన్ త్యబూరి అనే ప్లేస్లో అయితే ఉంది. ఈ మాల్ని మనకి 2015లో అయితే ఓపెన్ చేశారు. సో ఈ మాల్ మనకి బ్యాంకాక్ అవుట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇందాక ఏదైతే చెప్పానో ఐకానిజం, అదైతే ఇన్సైడ్ అంటే బ్యాంకాక్ సిటీ ఇన్సైడ్స్లో ఉంటుంది, ఇదేమో అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట. ఇందులో మనకి మొత్తం 6 ఫ్లోర్లు అయితే ఉంటాయి. టోటల్ మనకి ఈ మాల్ మొత్తం వచ్చేసి 5,50,000 స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది. ఈ మాల్లో కూడా మనకి ఆల్మోస్ట్ 1000కి పైగా స్టోర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ పటానా అనే ప్రాపర్టీ డెవలపర్ కంపెనీకి చెందిందనమాట ఈ సెంట్రల్ ప్లాజా వెస్ట్ గేట్. అండ్ ఫైనల్గా నెంబర్ 1 గైస్, ఇరాన్ మాల్. ఈ మాల్ అయితే ప్రెసెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది, అంటే ఫుల్గా అయితే కంప్లీట్ కాలేదు. మోస్ట్లీ ఈ ఇరాన్ మాల్ మనకి 2020లో అయితే కంప్లీట్ కావాలి, అంటే ఎస్టిమేషన్ ప్రకారం. కానీ మనకి కరోనా ఇదంతా తెలిసిందే కదా సిచ్యువేషన్. సో అందువల్ల మనకి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండిపోయింది. బేసిక్గా ఈ మాల్ అయితే టెరాన్లో ఉన్న చిట్గార్ అనే లేక్ దగ్గర ఉందన్నమాట ఈ మాల్. సో ఈ మాల్ మొత్తం ప్రెసెంట్ ఇప్పుడు 345 ఎకరాల్లో ఉంటుంది. అంటే ఇదంతా ఈ 345 ఎకర్స్లో ఉండేదంతా జస్ట్ ఒక ఫస్ట్ ఫేజ్ అనమాట. అంటే ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు బేసిక్గా ఈ ఫస్ట్ ఫేజ్లో మనకి రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, సినిమాస్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, స్పోర్ట్స్ సెంటర్స్, ఇట్లాంటి గేమింగ్ సెంటర్స్ ఇట్లాంటి చాలా అయితే రన్ అవుతాయి.
కానీ ఈ సెకండ్ ఫేజ్లో అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది కదా. కానీ చివరికి మనకి సెకండ్ ఫేజ్ కనుక కంప్లీట్ అయిపోతే కట్టడం 345 ఎకరాల నుంచి మనకి 480 ఎకరాలకి అయితే ఎక్స్పాండ్ అవుతుంది ఈ మాల్ మొత్తం. సో ఇప్పటి వరకు మీరు టాప్ 10 బిగ్గెస్ట్ మాల్స్ అయితే చూసారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ గాయ్స్ చిన్న నోటీస్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన మాల్స్లో నేను చైనా మాల్స్ యాక్చువల్గా ఉన్నాయన్నమాట. టాప్ 10లో మనకి 3-4 అయితే ఉన్నాయి. సో నేను చైనా మాల్స్ని అయితే తీసేసి చెప్పాను అనమాట. సో మీకు ఒరిజినల్ లిస్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అంతేకాకుండా కమెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ గో అండ్ సీ, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ మిస్టర్ కోల్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.